రెగ్యులర్‌గా సండేస్ అంటే చాలా రిలాక్స్డ్ మోడ్‌లో ఏదో ఒకటి కుక్ చేసుకొని ఆరాంగా ఉంటదండి. కానీ ఈ సండే మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉండి ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సండేస్. సో, పొద్దున్నే నేను, శ్లోక అయితే రెడీ అయిపోయి ఒక చిన్న పని ఉంది. సో, అక్కడికెళ్ళి ఆ పని చూసుకొని అండ్ దెన్ వి హ్యాడ్ లంచ్ ఔట్‌సైడ్ ఓన్లీ. ఇంకా ఇంట్లో కుకింగ్ అన్నది ఏమీ పెట్టుకోలేదండి. సో, ఇలా అయితే సింపుల్‌గా రెడీ అయిపోయి బయలుదేరాను. అండ్ నా ట్రౌజర్స్ గురించి అడుగుతున్నారండి. ట్రౌజర్స్ నేను మోస్ట్‌లీ జీన్స్ కానీ ఇప్పుడొచ్చే ఈ కాటన్ ట్రౌజర్స్, లెనిన్ ట్రౌజర్స్ ఇవి యూజ్ చేస్తాను. ఇవి మాత్రం H&M గానీ, మార్క్స్ అండ్ స్పెన్సర్స్‌లో గానీ తీసుకుంటానండి. అండ్ మీరు జారాలో కూడా ట్రై చేయొచ్చు. ఇట్లాంటి ట్రౌజర్స్ చాలా బావుంటాయి. అండ్ మహారాష్ట్రలో గణపతి ఉత్సవం రావటం ఏమో కానీ అసలు ఎక్కడ చూడండి గణపతులే ఉంటారు. ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టేసి ప్రతి లొకేషన్‌లో ఉంటాయండి ఈ స్టాల్స్. మనం వెళ్ళి గణపతిని తెచ్చుకోవచ్చు. అండ్ అన్ని సైజెస్‌లో విగ్రహాలుంటాయి. అసలు ఎక్కడికెళ్ళినా ఆ కోలాహలం అది ఒక డిఫరెంట్ ఎనర్జీ అండి. అది ఓన్లీ మహారాష్ట్రలోనే యూ కెన్ ఫీల్ ఇట్ ఏమో అనిపిస్తది నాకైతే. అండ్ ఈ స్టాల్స్ ఇప్పుడు పెట్టినవి కాదండి. ఆల్మోస్ట్ 1 మంత్ ముందు నుంచే పెట్టేశారు. సో, ద ఫెస్టివిటీ ఇస్ ఇన్ ద ఎయిర్ అంటారు చూడండి. అలాగా ఎక్కడ చూడండి ప్రాక్టీస్ గణపతికి ఆ డోల్ అవన్నీ, ఆ ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ నడుస్తూ ఉంటాయి. అసలు చాలా హాయిగా ఉంటదండి. గణపతి లోకం అంటే ఇదేనేమో అనిపిస్తూ ఉంటది. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక ఇవాళ ఇంకేం పని చేయలేదండి. ఈవినింగ్ నుంచి అయితే ఈ వ్లాగ్ రికార్డ్ చేశాను. ఈవినింగ్ ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను. అంత లోపల ఈ డ్రా తీస్తే కొంచెం మెస్సీగా అనిపించింది. దీంట్లో ఏంటంటే నేను నా చిన్న చిన్న కటోరీస్, చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా స్టీల్‌వి అవి అండ్ శ్లోక బాక్సెస్, కొన్ని ఎంప్టీ బాటిల్స్, ఎక్స్ట్రా బాటిల్స్ ఫర్ దట్ మ్యాటర్ అవన్నీ పెట్టుకుంటాను. సో, ఇది కొంచెం మెస్సీగా ఉంటే ఒక్కసారి కాలనేసి క్లీన్ చేసేసి డ్రై అయినాక అప్పుడు ఆల్ దీస్ బాక్సెస్ ఇట్లా స్టాక్ చేసుకొని నీట్‌గా అయితే సెట్ చేసుకుంటానండి. ఇది మెస్సీగా ఉంది అంటే నాకేంటంటే పెద్ద టిఫిన్ బాక్సెస్ ఎక్కడున్నా దొరికిపోతాయి కానీ చిన్న చిన్న బాక్సెస్ స్నాక్ పెట్టడానికి నట్స్ పెడుతూ ఉంటాను కదా వాటికి ఆ బాక్సెస్ మీద లిడ్ దొరకదు. అట్లా ఉంటుంది. పొద్దున్నే భలే క్రేజీగా ఉంటుందండి. చిరాకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం టైంతో పాటు పరిగెడుతూ ఉంటాం మార్నింగ్. అప్పుడు లిడ్ దొరకలేదు, మూత లేదు ఆ డబ్బాకి, లేదా ఆ స్మాల్ డబ్బా దొరకలేదు అంటే మాత్రం భలే క్రేజీ పిచ్చ కోపం వచ్చేస్తుంది. సో, ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే మాత్రం కళ్ళ ముందు ఓపెన్ చేసిన వెంటనే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంత హ్యాసల్ ఉండదు. ఇది సెట్ చేయడానికి నాకు 10 నిమిషాలే టైం పట్టిందండి. కానీ ఈ 10 నిమిషాల పనిని నేనైతే ఆల్మోస్ట్ 2 వీక్స్, 3 వీక్స్ నుంచి పోస్ట్‌పోన్ చేస్తూనే ఉన్నాను. కానీ ఇవాళ వంట చేసే ముందు ఫస్ట్ దీన్ని ఆర్గనైజ్ చేసుకొనే వంట స్టార్ట్ చేయాలి అని కూర్చున్నాను. అండ్ ఇది చిన్న పనే అండి. చిన్న చిన్న వాటిల్ని భలే నెగ్లెక్ట్ చేస్తాము. అండ్ ఆ చిన్న చిన్న పనులే భలే విసిగిస్తాయి కూడా ఇంట్లో మనల్ని. ఇలాగైతే నీట్‌గా ఆర్గనైజ్ అయిపోయింది. అండ్ కొంచెం రిలీఫ్ అయితే వస్తదండి. ఒక స్పేస్‌ని సెట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాక ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే నాకు ప్రతిసారి వస్తది. అండ్ నేను ప్రతిసారి ఇది చెప్తాను కూడా. బికాజ్ చిన్న చిన్న వాటిల్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. దీనివల్ల మనకొచ్చే స్ట్రెయిన్ ఏం అయిపోవండి. జస్ట్ 5 మినిట్స్ వర్క్. కానీ దాన్ని ఇగ్నోర్ చేయటం వల్ల వచ్చే చికాకు మాత్రం ఎక్కువ ఉంటది. అండ్ కుకింగ్ స్టార్ట్ చేసే ముందే నేను కొంచెం కౌంటర్ టాప్ మీద ఉన్న మెస్ కూడా క్లియర్ చేసేస్తాను. అంటే పొద్దున్నే హౌస్ హెల్ప్ వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. ఆ గిన్నెలో అలాగే పెట్టేశాను ఆరాలి కదా అనేసి. సో, ఇప్పుడు అవన్నీ ఆర్గనైజ్ చేసుకొని షెల్ఫ్స్‌లో పెట్టేసుకొని అంతా కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాక అప్పుడు కుకింగ్ చేసామనుకోండి కొంచెం బావుంటది. చేసేటప్పుడు కూడా కొంచెం హాయిగా అనిపిస్తది. లేదా కిచెన్ కౌంటర్ టాపే మెస్సీగా ఉందనుకోండి, ఇంక మనం వంట చేసేటప్పుడు మళ్ళీ ఏవో కూరగాయలు ఇవన్నీ కోస్తూ ఉంటాం కదా! ఇంకా మెస్సీగా అనిపిస్తది. అండ్ ద ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ కుకింగ్ ఎక్కడో పాడైపోతదండి. చిరాకులో వండుతామేమో అన్న ఫీలింగ్‌లో నేనైతే ఉంటాను. సో, ఐ విల్ ఎన్ష్యూర్ మోస్ట్‌లీ వంట మొదలెట్టే ముందు ఒక్కసారి కౌంటర్ టాప్ అయితే నేను నీట్‌గా చేసుకుంటాను. అంటే ఈ క్లట్టర్ ఇదంతా తీసేస్తాను. కౌంటర్ టాప్ తుడుచుకోవటం అదంతా వంట అయిపోయిన వెంటనే ఉంటది. ఎవ్రీ టైమ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా. కానీ ఈ మెస్ అయితే ఉంటది కదండీ! క్లీన్ చేసిన గిన్నెలు ఇవన్నీ.
అవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ నేను ఇవాళ నోటీస్ చేశాను, ఈ ఫిలడెండ్రో కొంచెం ఎండిపోయినట్టు అయిపోయినాయండి కొన్ని లీవ్స్. సో అవి కట్ చేసేసి వాటర్ అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ 3-4 డేస్ అయిందిలేండి వీటికి వాటర్ చేసి. సో ఇప్పుడు ఒకసారి వాటర్ చేసేసుకొని ఇంకా అప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి అయితే స్టార్ట్ అవుతాను. అండ్ ఇవాళ చికెన్ అయితే చేసేద్దాం అనుకున్నానండి. బయట బాగా వాన పడుతుంది. సో హాట్గా వేడి చికెన్ కొంచెం ఘాటుగా చేసుకొని హాట్ రైస్తో అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా అనేసి సింపుల్ చికెన్ కర్రీ విత్ రైస్, స్టీమ్డ్ రైస్ అయితే పెట్టేశాను. అండ్ చికెన్ కర్రీకి ఫస్ట్ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నానండి. సింపుల్ మ్యారినేషనే, పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేసి మ్యారినేట్ చేసినాక 1 hour అయినాక ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ అయితే మొదలెట్టేస్తున్నాను. కుకింగ్ ప్రాసెస్కి ఏం లేదండి, ఉల్లిపాయ, టొమాటో, కొంచెం మింట్ లీవ్స్ అండ్ ఫ్రెష్గా తెచ్చుకున్న జింజర్ ఎప్పుడైనా ఇట్లా వేసుకొని ఫ్రెష్ది వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే భలే ఘాట్ వస్తుంది కదండి. నాకు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీమేడ్ తెస్తానే కానీ అది అంత అపీలింగ్ అనిపించదు. కానీ నాకు ఆ జింజర్ని ఒలిచి ఆ గార్లిక్ని అంతా పాడ్స్ని తీసి ఆ పేస్ట్ చేయటం అన్నది నాకు అస్సలు నచ్చని పని. అండ్ అది చేసినాక ఇంట్లో వచ్చే ఆ స్మెల్ కూడా నేను భరించలేనండి. మొత్తం ఒకలాంటి ఘాటు స్మెల్ వస్తూ ఉంటుంది. అది ఎంతసేపటికి పోదు, 1 whole day అట్లాగే ఉంటుంది. సో అందుకని నేను ఇంట్లో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ చేయటం ప్రిఫర్ చేయను. కానీ ఇవాళ చక్కగా గార్లిక్, జింజరు, ఉల్లిపాయ, టొమాటో అండ్ మింట్ లీవ్స్ ఇవన్నీ వేసి ఒక పేస్ట్ చేసుకొని దాంతో కుక్ చేశానండి. చికెన్ చాలా బాగుంది టేస్ట్ అయితే. చక్కగా మింట్ ఫ్లేవర్ తగులుతూ అండ్ అల్లం ఘాటు తగులుతూ బాగా అయితే వచ్చింది. అండ్ ఇవి చేస్తున్నప్పుడు ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నానండి. డ్రెస్సింగ్ గురించి నాకు ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మన వ్యూవర్ కూడా మెసేజ్ అయితే పెడుతున్నారండి. సో నేను ఒక డీటెయిల్డ్ వీడియో, ఎలాబరేట్ వీడియో అయితే తీస్తాను. బట్ ఫర్ టైం బీయింగ్ ఇప్పుడు కొంచెం పండగలు ఈ హడావిడిలో ఉన్నాను కాబట్టి కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఒక ప్రాపర్ వీడియో విల్ కమ్ డెఫినెట్లీ. కానీ ఎప్పుడు అన్నది నేనైతే ప్రామిస్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫ్రాక్స్ కిందకి ఎట్లా, వాట్ డూ యూ వేర్ గాయత్రి అనేసి సైక్లింగ్ షార్ట్స్ అని ఉంటాయండి. అది నేను స్కిన్ కలర్ ప్రిఫర్ చేస్తాను. స్కిన్ కలర్ ఏంటి అంటే ఏ కలర్ డ్రెస్తో అయినా మీరు స్కిన్ కలర్ అండర్ గార్మెంట్స్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు. అదే వైట్, బ్లాక్ కొన్నారనుకోండి, అవి ఓన్లీ లైట్ కలర్ డ్రెస్సెస్ మీదకి లేదా డార్క్ కలర్ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయి. స్కిన్ కలర్ అండర్ గార్మెంట్ మాత్రం ఎనీ డ్రెస్ కిందకి సెట్ అయిపోతుంది. సో సైక్లింగ్ షార్ట్స్ ఆర్ మస్ట్ వెన్ యు ఆర్ వేరింగ్ ఫ్రాక్స్ ఇట్లాంటివి. అండ్ ఆల్సో స్ట్రిప్స్ వస్తాయండి, లాంగ్ స్ట్రిప్స్, నీ లెంగ్త్ వరకు, మోకాళ్ళ వరకే ఉండే స్ట్రిప్స్, ఫుల్ లెంగ్త్ స్ట్రిప్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. అంటే మనం ఒకప్పుడు షిమ్మీస్ అనేవాళ్ళం అండి. మేము చిన్నప్పుడైతే మమ్మీ వాళ్ళు కుట్టేవాళ్ళు ఇవి షిమ్మీస్ అనేసి కాటన్ మెటీరియల్ తెచ్చి. కానీ ఇప్పుడు అవి మనకి జాకీలో స్ట్రిప్స్ అన్నట్టు దొరుకుతున్నాయండి. సో వాటిల్ని మనం వేసుకున్నాము అంటే మనకి డ్రెస్, లాంగ్ డ్రెస్ కిందకి అవే వస్తున్నాయి, సైజు సరిపోతున్నాయి. అండ్ మనం నీ లెంగ్త్ డ్రెస్సెస్ వేసుకోవాలి అన్నా కూడా ఆ స్ట్రిప్స్ అన్నవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అవి కూడా నేను స్కిన్ కలరే తీసుకుంటానండి, వైట్ అండ్ బ్లాక్ మాత్రం తీసుకోను. ఎందుకంటే ఆ స్ట్రిప్స్ ఏం చీప్గా రావండి, ఒక్కొక్కటి 700 అట్లా ఉంటాయి, 500 అబవే ఉంటాయి ఈ స్ట్రిప్స్ కూడా. సో ప్రతి డ్రెస్కి మ్యాచింగ్ స్ట్రిప్పులు వేసుకోలేము కదా. సో స్కిన్ కలరే 2-3 తీసేసి పక్కన పెట్టుకున్నారు అంటే మీరు దట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీ డ్రెస్ అండి. అండ్ మీరు డ్రెస్సెస్ కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మెటీరియల్. ఆన్లైన్ ఆర్డర్ చేస్తే ఆ ప్రొవిజన్ లేదు, కానీ మీరు ఆఫ్లైన్ అంటే స్టోర్కి వెళ్ళి కొనేటప్పుడు పల్చగా ఉన్న మెటీరియల్స్ అసలు ప్రిఫర్ చేయకండి. అది చాలా కష్టం వాటిని మేనేజ్ చేయటం. స్ట్రిప్ వేసుకున్నా కూడా అదేంటో బాడీ కట్టుకుపోయినట్టు ఉంటుంది. సో ప్రిఫర్ థిక్ మెటీరియల్.
అండ్ ఇట్లా అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉంటానండి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు. ఈదర్ ఐ గో విత్ సైక్లింగ్ షార్ట్స్ ఆర్ ఫుల్ లెంగ్త్ స్ట్రిప్స్. కానీ నేను లెగిన్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయనండి. నాకు ఎందుకో చాలా స్టఫీగా అనిపిస్తుంది లెగిన్స్ వేసుకోవటం. నాకు మామూలుగానే చుడిదార్స్ కింద కూడా నేను లెగిన్స్ వేసుకోలేను, ఊపిరాడనట్టు అయిపోతూ ఉంటుంది లెగిన్స్తో. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ వేరింగ్ సైక్లింగ్ షార్ట్స్ ఆర్ స్ట్రిప్స్ అయితే ఇంకా నో టూ వేస్ అబౌట్ ఇట్ అండి. దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఆల్సో బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది జాకీలో కొనుక్కుంటే మాత్రం. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి, కాకపోతే జాకీలో ఏంటంటే కాటన్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ కాటన్ ఉంటుంది. సో ఫ్రీ బ్రీతింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి యూ ఫీల్ కంఫర్టబుల్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మనకి ఏజ్ పెరిగే కొద్దీ అకార్డింగ్ టు ద ఏజ్ డ్రెస్ చేసుకోవటం అన్నది ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్ అండి. ఇది మాట్లాడాను అంటే 100 కామెంట్లు నెగిటివ్గాను రావచ్చు, పాజిటివ్గాను రావచ్చు, ఐఎమ్ నాట్ ష్యూర్. కానీ నేను అనుకునేది మాత్రం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. నాకేం అనిపిస్తుంది అంటే ఏజ్కి తగ్గట్టు డ్రెస్ చేసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 20 years ఓల్డ్ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపిస్తారండి. తను వేసుకుంటే చాలా బాగుంది కదా అనేసి ఇప్పుడు నేను వేసుకోవాలి అని ట్రై చేశాను అనుకోండి, ఇట్ మైట్ నాట్ లుక్ గుడ్ ఆన్ మీ. బికాస్ మన ఏజ్ పెరిగే కొద్దీ యూ హ్యావ్ టు బీ సెన్సిబుల్ ఇన్ ద వే యూ డ్రెస్ అండ్ ఆల్సో కొంచెం డిగ్నిఫైడ్ మేనర్లో అయితే ఉండాలి అని నేను అనుకుంటానండి. ఇది తప్పు. మోస్ట్ ఆఫ్ దెమ్ వుడ్ డిసగ్రీ నవ్ డేస్తో. ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్ అంటారు, కానీ గ్రేస్తో ఉండటం, ఏజ్ని పట్టి డ్రెస్ చేసుకోవటం ఈజ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ ఓల్డ్ స్కూల్ అండి. సో నేను అట్లాగే నప్పినవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ట్రెండ్లో ఉంది కదా అనేసి ఏ ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్ కొనేసుకోను. నేను ఈ మధ్య చూస్తుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఫ్రాక్స్ పెడతారండి. ఆ ఫ్రాక్స్ హెమ్ ఉన్న ఫ్రాక్స్ అవి యంగ్స్టర్స్కి చాలా బాగుంటాయి, 20sలో ఉన్న వాళ్ళకి బాగుంటాయి. వన్స్ యూ రీచ్ అ సర్టెన్ ఏజ్, mid-30s ఆర్ late 30s ఆర్ 40s, ఫ్రాక్స్ వేసుకోవద్దు అని చెప్పట్లేదండి, కానీ వేసుకున్నవి మనకి సూట్ అయినయ్యా లేవా అని మాత్రం చూసుకోవాలి. జస్ట్ ఏదో ఫెమినిజం అన్న పేరుతో నాకు నచ్చిన బట్టలు నేను ఏ ఏజ్లో అయినా వేసుకుంటాను అనేసి అనటం కొంచెం స్టూపిడిటీ ఏమో అనిపిస్తుందండి నాకు. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హ్యావ్ అఫెండెడ్ ఎనీవన్. కానీ నాకైతే ఏజ్కి ప్రకారం డ్రెస్ అవ్వటం అన్నది ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రాక్స్ వేసుకోవచ్చు, 40sలో వాళ్ళు కూడా ఫ్రాక్స్ వేసుకోవచ్చు, 50sలో వాళ్ళు కూడా ఫ్రాక్స్ వేసుకోవచ్చు అండి. బట్ ద వే యూ క్యారీ దెమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇంకా మీతో మాట్లాడుతూనే నేనైతే ఇక్కడ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. అండ్ దీంట్లో ఇంకా నేను మసాలాలు ఏమి వేయలేదండి. మ్యారినేషన్లో ధనియాల పొడి వేసాను అండ్ కుక్ చేసేటప్పుడు మాత్రం తండూరి మసాలా అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నాను పౌడర్. అంతకుమించి ఇంకేం మసాలాలు వేయలేదండి, జస్ట్ ఉప్పు, కారం, పసుపు. అండ్ ఇంకా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా బెడ్షీట్ ఇవన్నీ చేంజ్ చేసేసుకొని స్నానం చేసి వచ్చి అప్పుడు ఫ్రెష్గా హ్యాపీగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ అయితే చేస్తామండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయటం మర్చిపోద్దు. అండ్ కొత్త వాళ్ళైతే ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. అండ్ మీరు ఈ కంటెంట్ నచ్చింది, ఏదైనా పాయింట్ యూస్ఫుల్ అని మీరు ఫీల్ అయితే యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Thank you so much for watching this video till the end. You all have a great day. Thank you.